ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏదైతే 40 సంవత్సరాలుగా వంగవీటి మోహన్ రంగా గారు ఈ రాష్ట్రానికి ఆయన ప్రాణాన్ని సైతం త్యాగం చేసి పేదవారి కోసం పోరాడారో ఆ వంగవీటి మోహన్ రంగా గారి స్ఫూర్తితో మేము చెబుతా ఉన్నాం. మాకు వంగవీటి మోహన్ రంగా గారు చనిపోయినాక అలాంటి నాయకుడు ఎవరూ రాలేదు. మా కాపుల కోసమే కాదు, అణగారిన వర్గాల కోసం మాకు వచ్చిన నాయకుడు ఒకే ఒక్క నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మీరు ఎన్ని చెప్పినా వంగవీటి మోహన్ రంగా గారి తర్వాత మాకు నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మా కాపులకు కానీ జన సైనికులకు కానీ మాకు పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే నాయకుడు. అంతేగాని మీరు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి మీరు జగన్మోహన్ రెడ్డి మోకాల చేతులు నీళ్ళు తాగి ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని కానీ విమర్శిస్తే మాత్రం మీకు తాట తీస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. వంగవీటి ఫ్యామిలీలో ఒరిజినల్ అంటే ఇద్దరే, వంగవీటి రాధా గారు, పెద్ద రాధా గారు, వంగవీటి రంగా గారు. ఆ కుటుంబంలో పుట్టిన వ్యక్తులు వంగవీటి రాధా గారు. రాధా గారు తండ్రి పేరు నిలబెడుతూ రాజకీయంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా తండ్రి పేరు ఎక్కడా మచ్చలేని నాయకుడిగా, అవినీతి లేని నాయకుడిగా రాధా గారు ఉన్నారు. అదేవిధంగా వంగవీటి శంకర్ గారు ఉన్నారు. ఆయన రంగా గారు చనిపోయినాక ఈ ఉద్యమం కోసం పోరాడి ఎన్నో కేసులు పెట్టించుకున్న ఫ్యామిలీలో వాళ్ళు ఉన్నారు. కాపులందరూ ఎవడంట పడితే వాడంట వెళ్ళటానికి నువ్వు చిల్లర పైసలు తీసుకొని చిల్లరగాళ్ళు కాదు, కాపులు కూడా ఆలోచించుకునే శక్తి ఉంది. ఈరోజు కాపులకు కానీ జన సైనికులకు కానీ నాయకత్వం ఎవరన్నా అందించాలంటే అది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి వల్ల సాధ్యమవుద్దని నమ్ముతున్నారు. మేము పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేస్తాం. మేము కాపుల కోసమే కాదు, జనసేన పార్టీ అన్ని కులాల కోసం అని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం.